మిత్రులకి నమస్కారం. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కోడూరు పంచాయతీకి రావడం జరిగింది. ఆ పంచాయతీలో నిన్న కావలరెడ్డి రంగారెడ్డి ఏదో కాలిపోయిందని కాకాని గోవర్ధన్ తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన అక్కడ విజిట్ చేశాడు. అక్కడ ఏదో టీడీపీ కార్యకర్తలు చేసినట్టుగా ఏదో మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు. కానీ అలాంటి నీచమైన పనులు టీడీపీ నాయకులు కానీ మా పార్టీ కానీ అలాంటి కార్యకర్తలు కానీ ఎవరు చేయరు. ఒకవేళ చేసినా మా సోమిరెడ్డి చంద్రమోహన్ గారు దాన్ని సహించరు. మేము మొదటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ఇక్కడ బీసీలు కానీ ఎస్సీలు కానీ అందరము ఆయన వెంట ఉండి ఆయన వెనక నడిచేవాళ్ళమే, ఆయన విధానాలతో నడిచేవాళ్ళమే. కానీ నిన్న అసలు అక్కడ ఏం జరిగిందో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కొంచెం పరిశీలించుకొని మాట్లాడాలా. అది ఆడ రొయ్యల చెరువు అతను ఆడ ఒక గుడిసెలో పాత సామాన్లు ఒక దగ్గర పెట్టుకొని ఆ ట్రాక్టర్ గురించి కూడా చెప్పాడు. 50 లక్షల రూపాయలు ఇక్కడ నష్టం జరిగిందని. 50 లక్షల రూపాయలు నష్టం జరిగినప్పుడు ఆ ట్రాక్టర్ పంచాయతీ ట్రాక్టర్ 5 సంవత్సరాల నుంచి నేను సైట్ చేస్తుండా. ఆయన రంగారెడ్డి పక్కనే నేను 5 సంవత్సరాలు చూస్తానే, ఆ బండి వచ్చినప్పుడు చూస్తానే ఉన్నా. 24 గంటలు ఆయన సైట్లోనే ఉంది. అది ప్రభుత్వం మారినా గానీ పంచాయతీ ఆఫీసు పంపిలా, దాన్ని అక్కడే పెట్టుకున్నాడు. దాన్ని అది ఎట్లా అంటే అది పాత స్మగుళ్ళు లాగా అయిపోయింది ఆ ట్రాక్టర్. దాన్ని మళ్ళీ మనం పంచాయతీలో ఇవ్వబడుతుందని ఆ పాత సామాన్ వేసి దానిని వాళ్ళ వ్యక్తులే కాల్చేసి దాన్ని టీడీపీ కార్యకర్తల మీద మరపడం ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదు. కష్టం జరిగింది రంగారెడ్డికి అంటున్నారు. అదంతా పాత సామాగ్రి. అది నేను కూడా రొయ్యలకోటలో చేస్తుంటా, నాకు తెలుసు. ఆ పాత సామాగ్రి మహా అంటే ఒక 50,000 అది ఏమంటుందండి స్కాబ్. వాళ్ళు ఎత్తుకో స్కాబ్ ఎంత అది వాళ్ళు ఏదో ఒక 50,000 రూపాయలు వస్తుంది. ట్రాక్టర్ ఎవరిది? మేము పేసి పోతున్నాం, రేపు వెళ్తున్నాం అందరమే. అసలు ట్రాక్టర్ ఎవరిది? అది రంగారెడ్డిదా లేకపోతే పంచాయతీ ఆఫీసుదా? 5 సంవత్సరాల నుంచి నీ కాడ పెట్టుకొని నువ్వు మళ్ళీ ట్రాక్టర్ కలిపి ఎట్ట మాట్లాడతావు కాకాని? అది కూడా తెలుసుకోలేకపోతే ఎట్ట కాకాని గోవర్ధన్ గారు? మా కార్యకర్తలు అందరమే కోడూరు పంచాయతీలోకి సెక్రటరీ కాడికి వెళ్ళాం సచివాలయం చూసేదానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాక్టర్ కనపడలా. అప్పుడు సెక్రటరీని అడిగాం, ఏమయ్యా ట్రాక్టర్ పంచాయతీ ట్రాక్టర్ ఏది అని అడిగితే, సార్ షెడ్లో ఉంది సార్ అని అన్నాడు సెక్రటరీ. సరే షెడ్లో ఉంటే ఎప్పుడు వస్తుంది అంటే, సార్ 3 రోజుల్లో తెచ్చి పెడతాను అన్నాడు. షెడ్లో ఉన్న ట్రాక్టరు ఈరోజు రంగారెడ్డి గెస్ట్ హౌస్ కాడికి ఎట్టపోయింది? రంగారెడ్డి కాడికి గెస్ట్ హౌస్కి ఎట్టిపోయింది అది చెప్పమను. దాన్ని అది ఏదేదో మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడేటప్పుడు మేము 2014 నుంచి 2019 దాకా మేము కూడా కోడూరు పంచాయతీలో మా బీసీలు ఎస్సీలు మేము నాయకత్వం చేసాం. ఒక్కరినైనా మేము కేసు పెట్టావా? ఎక్కడైనా కానీ పంచాయతీలో నిరూపించు. మేమేమి చేయలే. తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన 3 నెలలకే మా మీద కక్షి కట్టి మేమేదో మా మీద అన్యాయంగా సార్ చూడండి, భూమిని లీజుకు తీసుకుని సాగు చేస్తున్నామని రైతులు చెప్తుంటే ఆ భూమి అటవీ శాఖ తట్టు అధికారులు అంటున్నారు. మొత్తానికి ఈ ఉదంతం జిల్లాలో చర్చనీయాంశమైంది. కోడూరు మండలంలోని కొత్త
వెంకటేశ్వరపాలెంలో అటవీ శాఖ అధికారులు రెచ్చిపోయారు. ఇద్దరు రైతులు లీజుకు తీసుకున్న భూమిలో రొయ్యల చెరువును ధ్వంసం చేశారు. మునిరత్నం నాయుడు, గంగాధర్ 16 ఎకరాల భూమిని 4 ఏళ్ల కిందట లీజుకు తీసుకుని రొయ్యల సాగు చేస్తున్నారు. ఈ మేరకు వెంకటేశ్వరపాలెం, కొత్తపట్టపుపాలెం గ్రామస్తులతో దస్త్రాలు రాసుకున్నారు. గ్రామ కట్టం కింద 4 ఏళ్లు లీజు ఒప్పందం రాసుకున్నారు. అధికారులు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి అధికారికంగానే విద్యుత్ సరఫరా చేయాలని, కనీసం పంట పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని అడిగినా పట్టించుకోకుండా అధికారులు చెరువులను ధ్వంసం చేశారని రైతులు వాపోతున్నారు. మాకు అసలు ఏం అర్థం కావట్లేదు మీరు రావడం. అసలు మీరు మమ్మల్ని 5 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టారు కాకాని గోవర్ధన్ గారు. ఆ రోజు 400 మంది పోలీసు వాళ్ళని పంపించి, ఫారెస్ట్ వాళ్ళని పంపించి మమ్మల్ని ఎక్కడన్నా కనపడితే లోపలేసేయండి అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పించావు. నువ్వా నీతులు మాట్లాడేది కాకాని గోవర్ధన్ రెడ్డి? పాలాలు 5 గంటలకి పోలీసు వాళ్ళని పంపించి వాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని వెంకటేశ్వరపాలెం, కొత్తపాలెం 2 ఊర్లకు పంపించి ఆఖరాకి బయటికి రాకుండా వాళ్ళని చేసి అడగిచ్చి చేసినవాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏ కేసు లేని మా మునిరత్నం మీద 9 కేసులు పెట్టించావు, రౌడీ షీటర్ పెట్టించావు, 1 నెల రోజులు జైల్లో పంపించావు. అప్పుడు గుర్తుకు రాలేదా కాకాని గోవర్ధన్ రెడ్డి?